హాయ్, ఈ వీడియోని వీక్షిస్తున్న తెలుగు మిత్రులకు స్వాగతం. నా పేరు ఏకేవి ప్రకాష్. నేను గత 15 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ఉన్నాను. అంతేకాకుండా ఉపాధ్యాయులకు ప్రభుత్వం వారు నిర్వహించే శిక్షణా కార్యక్రమాలలో ఇన్స్ట్రక్టర్గా కూడా వ్యవహరిస్తూ ఉపన్యాసానికి సంబంధించి అనేక విషయాలను నేను గమనించాను. ఈ వీడియో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, మరి కొంతమంది ఉత్సాహం కలిగిన మిత్రులకు ఉపకరిస్తుందని నేను భావిస్తున్నాను. సరే, ఉపన్యాసం అంటే ఏమిటి? ఉపన్యాసం అంటే మనము ఒక 10 మందితోనూ, లేకపోతే ఒక 100 మంది, లేకపోతే అంతకు మించినటువంటి సంఖ్య కలిగినటువంటి సమూహంతో కొన్ని నిమిషాల పాటు లేదా కొన్ని గంటల పాటు నిరంతరాయంగా మాట్లాడడమే ఉపన్యాసం అంటారు. అంటే సాగదీయబడినటువంటి సంభాషణే ఉపన్యాసం. చూడండి, సంభాషణ అంటే గుర్తుకొచ్చింది. మీకు ఒక ఫోన్ కాల్ వచ్చింది అనుకుందాం. ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఫోన్లో మీరు హలో అంటారు. తర్వాత మీ మిత్రుడు కూడా హలో అంటాడు. తర్వాత మీరు మాట్లాడతారు. తర్వాత మీ మిత్రుడు అవతల వైపు నుంచి మాట్లాడతాడు. అంటే మీరు కొంతసేపు స్పీకర్ గాను, కొంతసేపు ఆడియన్స్ గాను వ్యవహరించారన్నమాట. మీకు తెలియకుండానే మీరు ఉపన్యాసకులు అయిపోతారు. మరొక సందర్భం చూద్దాం. మరి మీకు ఏదైనా సెలవులు వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా ఖాళీగా ఉన్నప్పుడు మీ మిత్రులతోటి మాట్లాడుతూ ఉన్నారనుకుందాం. కొన్ని గంటల తరబడి మాట్లాడతారు, అవునా? అంటే మీరు కూడా అక్కడ స్పీకర్ అయ్యారన్నమాట. కానీ అక్కడ మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మీకు ఎలాంటి భయము, బెరుకు కలగదు. కానీ వచ్చిన చిక్కంతా నలుగురు ఉన్నప్పుడు, 10 మంది ఉన్నప్పుడు, లేచి నిలబడి మాట్లాడాలనుకున్నప్పుడు మాత్రం కొంతమందికి భయం కలుగుతుంది. లేచి మాట్లాడమంటే కాళ్ళు చేతులు వణుకుతాయి కదా. దాన్నే స్టేజ్ ఫియర్ అంటారు. మరి ఈ స్టేజ్ ఫియర్ ఎందుకు కలుగుతుంది? మరి స్టేజ్ ఫియర్ నుంచి మనం ఎలా బయటపడాలి అనే విషయాలు నేను మీకు తెలియజేస్తాను. చూద్దాం. స్టేజ్ ఫియర్ అంటే ఎదుట ఉన్నటువంటి ప్రేక్షకులు, లేకపోతే జనం ఏమనుకుంటారోనని అన్న సంగతికి మన మనస్సు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడమే స్టేజ్ ఫియర్కి ప్రధానమైనటువంటి కారణం కదండి. మనం లేచి నిలబడి మాట్లాడాలనుకున్నప్పుడు మన గురించి జనాలు ఏమనుకుంటారోనని సంగతికి మన మనసు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడమే స్టేజ్ ఫియర్కి ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం గురించి మనం ఏమనుకుంటున్నాం అన్న విషయానికే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మన గురించి ఎదుటివారు ఏమనుకుంటున్నారన్న సంగతికి మనం రెండవ ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సరే, స్టేజ్ ఫియర్ అంటే తెలుసుకున్నాం. ఇప్పుడు స్టేజ్ ఫియర్ నుంచి బయటపడడానికి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. అదేంటంటే, ఒకటి, స్టేజ్ ఫియర్. చూడండి, గ్రేట్ స్పీకర్స్ ఆర్ మేడ్, నాట్ బర్న్. మరి ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఉపన్యాసకులంతా కూడా పుట్టుకతోనే ఉపన్యాసకులుగా పుట్టలేదు. వాళ్ళు ఆ విధంగా తయారయ్యారు. కాబట్టి మనం ఎవరు పుట్టుకతోనే ఉపన్యాసకులుగా, గొప్ప ఉపన్యాసకులుగా పుట్టమన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. అది మీకు స్టేజ్ ఫియర్ నుంచి బయటపడడానికి సహాయం చేస్తుంది. గ్రేట్ స్పీకర్స్ ఆర్ మేడ్, నాట్ బర్న్ అన్న సంగతి మీరు మర్చిపోవద్దు. చూడండి, రెండవ విషయం, గ్రేట్ స్పీకర్స్ ఫస్ట్ స్పీచ్. ప్రపంచ ప్రఖ్యాత ఉపన్యాసకుల యొక్క మొట్టమొదటి ఉపన్యాసం మనకంటే అధ్వాన్నంగా ఉంటున్న సంగతి మీరు మర్చిపోవద్దు. ఖచ్చితంగా వారి యొక్క ఉపన్యాసం, మొట్టమొదటి ఉపన్యాసం అధ్వాన్నంగానే ఉంది అని తెలియజేశారు. కాబట్టి మీరు ఆ సంగతి మర్చిపోకుండా, మీరు అధ్వాన్నంగా ఉంటుందేమో అని భయపడి మాత్రం ఉపన్యాసం ఇవ్వడానికి దూరం అవ్వవద్దు. రైట్. నెక్స్ట్ పాయింట్, ఆడియన్స్ మెమరీ. ప్రేక్షకుల యొక్క జ్ఞాపక శక్తి. చూడండి,
మనం వేదిక మీద మాట్లాడుతూ ఉంటాం, పొరపాటు మాట్లాడవచ్చు. ఆ పొరపాటు ఏదైనా మాట్లాడడంలో దొరలవచ్చు. దాన్నే మనం పదే పదే గుర్తించుకొని మనం ఏమనుకుంటారోనని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆడియన్స్ యొక్క మెమరీ షార్ట్ టర్మ్ మెమరీగా ఉంటుంది. వారు ఆ విషయాలను ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోరు. కాబట్టి మీరు ఆ విషయమై భయపడిపోయి ఏమనుకుంటారోనని మీరు ఉపన్యాసం ఇవ్వడానికి జంకవద్దు. ఓకే, కాబట్టి జనం యొక్క మెమరీని షార్ట్ టర్మ్ మెమరీగా ఉంటుందన్న సంగతి మీరు మర్చిపోవద్దు. నెక్స్ట్ 4th పాయింట్, పనిష్మెంట్. చూడండి, మనం ప్రసంగించేటప్పుడు లేదా ఉపన్యసించేటప్పుడు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మరి జరిగినంత మాత్రాన ఇక బుద్ధుంటే ఉపన్యాసం ఇవ్వను, బుద్ధుంటే వేదిక ఎక్కను అని మనకు మనమే శిక్ష విధించుకోవడం సరికాదు. అది శిక్ష వేసుకోవడంతో సమానం. దయచేసి మీరు అలా ఎప్పుడు మీకు మీరు పనిష్మెంట్గా ఇచ్చుకోవద్దు. ఓకే, రైట్. నెక్స్ట్ పాయింట్, ప్రాక్టీస్. మరి ఉపన్యాసానికి సంబంధించి ముఖ్యమైన అంశం ఇది, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా సరే పరిపూర్ణులు అవుతారు. అభ్యాసం కూసు విద్య అంటారు. సాధనమున పనులు సమకూరు ధరలోన అనే పద్యం మీకు తెలుసు కదా. అంటే ఏదైనా చేయగా సాధన చేస్తే అదే వస్తుంది. అంతేకాని అది మనకు రాదని మీరు ప్రాక్టీస్ చేయకుండా అది మన వల్ల కాదన్న సంగతి అని మీరు ఉపన్యాసం ఇవ్వడానికి భయపడవద్దు. ఓకే, నెక్స్ట్ పాయింట్, మెయిన్ పాయింట్స్ పాకెట్. మీరు ఏదైనా విషయం గురించి మాట్లాడాలనుకున్నప్పుడు, ఏదైనా విషయం గురించి చెప్పాలనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి మెయిన్ పాయింట్స్ని రాసుకొని జేబులో ఉంచుకోండి. అది మీకు ఆత్మవిశ్వాసాన్ని కలుగజేస్తుంది. మీలో ఉన్న బెరుకుతనాన్ని పోగొడుతుంది. విషయం మొత్తం నాకు తెలుసు అన్న ఆత్మవిశ్వాసం మీలో ఉండి మీరు చక్కగా ఉపన్యసించడానికి అది సహాయపడుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఫుల్ ఇన్ఫర్మేషన్. మరి ఏదైనా విషయం మీరు మాట్లాడాలనుకున్నప్పుడు దాని పూర్వాపరాలు తెలుసుకోండి. దాని ముందు చరిత్ర, వెనక చరిత్ర తెలుసుకోవడం అవసరం. ఒక విషయం మీద సమగ్రంగా మనకు తెలిసినప్పుడు మనకి ఈ స్టేజ్ ఫియర్ అనేది కలగదు. అయితే ఒక విషయం, మీరు తెలుసుకున్న సమాచారాన్ని అంతా అదే వేదిక మీద అదే గంటలో చెప్పాలని మాత్రం మీరు ప్రయత్నం చేయొద్దు. ఎంతవరకు అవసరమో, ఎంతవరకు మీరు చెప్పదలుచుకున్నారో అంతవరకే చెప్పండి. కానీ దానికి ముందు విషయాలు, దాని తర్వాత విషయాలు మాత్రం మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తెలుసుకున్నప్పుడు మీలో స్టేజ్ ఫియర్ దూరం అవుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ ఫ్రెండ్స్. చూడండి, మనం ఉపన్యాసం ఇవ్వాలనుకున్నప్పుడు మనం ఎలా మొదలు పెట్టాలి, దేని తర్వాత ఏది చెప్పాలి అని మనం మెదడు ఆలోచిస్తూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో అనేక మంది సలహాలు తీసుకోవడం మంచిది. మనం ఎలా చెప్పాలనుకున్న సంగతి మీ మిత్రులు తెలియజేయండి. వారు కొన్ని సూచనలు ఇస్తారు. ఆ సూచనలు కొన్ని తీసుకోండి, వాటిని అమలు చేయండి. ఆ విధంగా మీరు కొత్త సలహాలు తీసుకోవడం వల్ల మీలో మీ మిత్రులు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల మీకు స్టేజ్ ఫియర్ దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 9th పాయింట్, స్మాల్ గ్రూప్స్. మీరు ఉపన్యాసించాలనుకున్నప్పుడు, ఏదైనా విషయాన్ని మాట్లాడాలనుకున్నప్పుడు, ఏదైనా విషయాన్ని ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు ముందుగా చిన్న చిన్న సమూహాల్లో మాట్లాడండి. ముందుగా ఒక 10 మందితో ఉన్నటువంటి సమూహంలో మాట్లాడండి. ఆ తర్వాత 15 మంది ఉన్నటువంటి సమూహంలో మాట్లాడండి. ఆ తర్వాత 20 మంది ఉన్నటువంటి సమూహంలో మాట్లాడండి. అట్లా ఈ సమూహంలో ఉన్నటువంటి సంఖ్య పెరుగుతున్నప్పుడు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. స్టేజ్ ఫియర్ దానంతటదే పోతుంది. నెక్స్ట్ పాయింట్, సెలబ్రిటీ. చూడండి, మీరు ఉపన్యసిస్తున్నప్పుడు వందల కళ్ళు మిమ్మల్ని చూస్తూ ఉంటాయి. ఆ కళ్ళను చూసి మీరు భయపడవద్దు. ఆ కళ్ళను చూసి మీరు బెరుకు చెందవద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్ని కళ్ళు మిమ్మల్ని చూస్తున్నాయంటే మీరు ఒక సెలబ్రిటీగా మీరు ఫీల్ అవ్వండి. ఒక సెలబ్రిటీగా మీరు ఫీల్ అయినప్పుడు మీరు ఉపన్యాసం చక్కగా ఇవ్వగలుగుతారు. మీరు స్టేజ్ ఫియర్ దానంతట అదే పోతుంది. ఓకే,
కొన్ని వందల కళ్ళు చూస్తున్నాయేమో, నేను ఎలా ఉంటున్నానేమో, మిమ్మల్ని చొక్కా సరి చేసుకోవడం, జుట్టు సరి చేసుకోవడం అలాంటివి చేయకండి. అది మీలో న్యూనతకి చిహ్నంగా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు ఒక సెలబ్రిటీలా ఊహించుకొని చూడండి, ఎంత చక్కగా మాట్లాడతారు. ఓకే, రైట్. నెక్స్ట్ పాయింట్, ఇంటలెక్చువల్స్. మీ ముందు ఎంతమంది గొప్పవాళ్ళు కూర్చున్నా సరే మీరు చెప్పదలుచుకున్న విషయం మీకు మాత్రమే తెలుసని మీరు అనుకోవాలి. మీ ముందు కూర్చున్నది మీకంటే గొప్పవారు కావచ్చు, ఆ విషయంపై వారికి చాలా తెలిసి ఉండొచ్చు. బట్ మీరు చెప్పదలుచుకున్న విషయం మీకే తెలుసు అన్న సంగతి మీరు ఆ విధంగా ఫీల్ అయినప్పుడు మీలో స్టేజ్ ఫియర్ దూరం అవుతుంది. నాకంటే వాళ్ళకి ఎక్కువ తెలిసేమో, నాకంటే వాళ్ళకి ఎక్కువ తెలిసిన వాళ్ళ ముందు కూర్చుందా, నేను ఎట్లా మాట్లాడాలి అని మీరు అనుకుంటే మాత్రం అది తప్పు. అలా ఎప్పుడు అనుకోవద్దు. ఎంతమంది మేధావులు మీ ముందు కూర్చున్నా సరే మీరు చెప్పదలుచుకున్న విషయం మీకు మాత్రమే తెలుసు మీరు అనుకోవాలి. అప్పుడు మీలో ఉన్నటువంటి స్టేజ్ ఫియర్ దూరం అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్, స్టేజ్. వేదిక మీద ఎక్కిన తర్వాత మీరు గట్టిగా శ్వాస పీల్చుకోండి, ఒక దీర్ఘ శ్వాస పీల్చుకోండి. పీల్చుకున్న తర్వాత ఆ వేదిక మీద అటు ఇటు ఒకసారి నడవండి. ఆ తర్వాత వీలు లేకపోతే అక్కడ నిలబడి మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు కుదరదు, కానీ ఒక దీర్ఘ శ్వాస తీసుకోవడానికి మాత్రం అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆడియన్స్ వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వండి. ఆ తర్వాత అందరూ నిశ్శబ్దం అయ్యేంత వరకు కొద్దిసేపు ఆగండి, కంగారుగా మొదలు పెట్టద్దు. ఆగిన తర్వాత అప్పుడు మీరు మాట్లాడడం మొదలు పెట్టండి. ఓకే, ఈ విధంగా ఈ పాయింట్స్ మీరు ఫాలో అవ్వడం వల్ల మీలో స్టేజ్ ఫియర్ దూరం అవుతుందని నేను భావిస్తున్నాను. ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ పాయింట్, గ్రేట్ స్పీకర్స్ ఆర్ మేడ్ నాట్ బార్న్ అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, గ్రేట్ స్పీకర్స్ ఫస్ట్ స్పీచ్ మనకంటే అధ్వానంగా ఉంది అని వారే తెలియజేశారు. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఆడియన్స్ యొక్క మెమరీ చాలా షార్ట్ టర్మ్ మెమరీ. మీరు పొరపాట్లు చేసినా వారు దాన్ని వెంటనే మర్చిపోతారు, కానీ మీరు మాత్రం వాటిని పునరావృతం కాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, ఒకసారి పొరపాటు జరిగినప్పుడు బుద్ధి ఉంటే ఒక ఉపన్యసించవద్దు అని మీకు మీరే శిక్ష విధించుకోవద్దు. ఓకే, నెక్స్ట్ పాయింట్, ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు బాగా మంచి ఉపన్యాసం ఇవ్వగలిగేలాగా తయారవుతారు. నెక్స్ట్ పాయింట్, మెయిన్ పాయింట్స్ మీరు రాసుకొని మీ జేబులో ఉంచుకోండి, మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, ఏదైనా మీరు చెప్పదలుచుకున్న విషయం సమగ్రంగా తెలుసుకోండి, మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నెక్స్ట్, ముందుగా మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని మీ మిత్రులతో చర్చించండి, మీకు కొత్త ఆలోచనలు వస్తాయి, మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, స్మాల్ గ్రూప్స్, చిన్న చిన్న సమూహాల్లో ముందుగా మాట్లాడి ఆ తర్వాత పెద్ద సమూహాల్లో వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. స్టేజ్ ఫియర్ దానంతటదే దూరం అయిపోతుంది. నెక్స్ట్ పాయింట్, 100 మంది కళ్ళు మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీరు బెరుగ్గా బిడియంగా నిలబడద్దు, మిమ్మల్ని మీరు ఒక సెలబ్రిటీలా ఊహించుకోండి. భయం, స్టేజ్ ఫియర్ దాని అంతటా అదే పారిపోతుంది. నెక్స్ట్ పాయింట్, ఇంటలెక్చువల్స్. ఎంతమంది మేధావులు ఉన్నా సరే మీరు చెప్పదలుచుకున్న విషయం మీకు మాత్రమే తెలుసని మీరు అనుకోవాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్, స్టేజ్. వేదిక మీద ఎక్కిన తర్వాత మీరు దీర్ఘశ్వాస తీసుకోండి, వీలుంటే అటు ఇటు ఒకసారి నడి చూడండి. ఆ తర్వాత ఆడియన్స్ వైపు తిరిగి ఒక చిరునవ్వు నవ్వండి. ఆ తర్వాత మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని మొదలు పెట్టండి. ఈ విధంగా చేయడం వల్ల మీరు స్టేజ్ ఫియర్ దూరం అవుతుంది. ఓకే, కీప్ ఇట్ అప్.